ఈ రెసిపీ నేను ఏ ఛానల్ చూసి చేశానో లాస్ట్లో చెప్తాను, చూసేయండి. సూపర్గా వచ్చింది బిర్యానీ మాత్రం. ఫస్ట్ అయితే కేజీ చికెన్ తీసుకోండి. ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ అన్నీ వేసి మంచిగా కలిపేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక ప్యాన్ తీసేసుకొని బిర్యానీ మసాలాలు వేసేయండి. అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, అవి కూడా సన్నగా తరిగి మంచిగా ఫ్రై చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాతే నేను ఇక్కడ గ్రీన్ పేస్ట్ వేసాను. ఇదేంటి అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఈ 3 పేస్ట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాతే నేను టొమాటోస్ యాడ్ చేశాను. అన్నీ పచ్చివే కాబట్టి ఆయిల్ సపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోండి. టొమాటోస్ అయితే తొందరగానే మగ్గిపోతాయి. అండ్ దెన్ టొమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ప్యాన్ సరిపోలేదు, సో పెద్ద గిన్నెకి షిఫ్ట్ చేసేసుకున్నాను. చికెన్ కూడా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాతే ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకున్నాను. దానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దమ్ పెట్టేశాను. సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మనా షెఫ్ చూస్ చేశాను, ట్రై చేసేయండి.